గురుభ్యో నమ. ఈరోజు మనం గ్రహ దృష్టి రాశి దృష్టికి వచ్చి తెలుసుకుందామండి. గ్రహ దృష్టి అనేది డిజైర్ అండి. మనకు ఒక గ్రహానికి ఉండే కోరిక, అది ఆ పర్టికులర్ దశలో అంతర్దశలో యాక్టివేట్ అవుతుంది. రాశి దృష్టి అనేది అది పర్మనెంట్, మీకు అంటే ఎప్పటికి ఉంటుంది అనమాట. గ్రహ దృష్టిలో ఇప్పుడు జనరల్గా గ్రహాలకు సాధారణంగా సప్తమ దృష్టి ఉంటుంది. కొన్ని గ్రహాలకు అదనంగా విశిష్ట దృష్టి ఉంటుంది. ఇది ప్రత్యేక దృష్టి అనండి. లగ్నము శివుడైతే కనుక సప్తమము శక్తి స్వరూపం, అమ్మవారు అనమాట. లగ్నం నుండి సప్తమం శక్తి గ్రహిస్తుంది అనమాట. అందుకే జీవిత భాగస్వామి ఒక వ్యక్తిని ఉద్ధరించవచ్చు లేదా నాశనం చేయొచ్చు, అంటే మేకర్ బ్రేక్ అంటుంది. అటు ఇప్పుడు సూర్యునికి, చంద్రునికి, బుధునికి, శుక్రునికి సప్తమ దృష్టి ఉంటుందండి. కుజునికి 4, 7, 8 దృష్టి ఉంటుంది. శనికి 3, 7, 10. గురునికి 5, 7, 9 దృష్టి ఉంటుంది. రాహుకి 2, 5, 7, 9 దృష్టి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే 12, 5, 7, 9 ఆస్పెక్ట్స్, కానీ రాహు వక్రి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అది మీకు 12th సెకండ్ కిందకి వస్తుంది అనమాట. మీకు రెగ్యులర్ దృష్టిలో క్లాక్ వైజ్ అయితే కనుక. కేతుకు దృష్టి ఉండదు, ఎందుకంటే కేతుకు హెడ్ ఉండదు, తలకాయ ఉండదు కాబట్టి కేతుకు ఏం దృష్టి ఉండదండి. గ్రహ దృష్టి ఇక్కడ విశిష్ట దృష్టి అండి, స్పెషల్ ఆస్పెక్ట్స్లో. ఇప్పుడు మనం ఎట్లా 7th ఆస్పెక్ట్ జనరల్గా అందరికీ ఉంటుంది కాబట్టి అది మనం ఇందాక చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ స్పెషల్ ఆస్పెక్టే చూద్దాం. కుజుడు క్రమశిక్షణకు ప్రత్యేక అండి, డిసిప్లినరీ, లైక్ మిలిటరీ ఆఫీసరు ప్లస్ కమాండర్ అనమాట. సో డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. జనరల్ ఇప్పుడు మనం పుట్టిన కుటుంబం 2వ స్థానం అండి. మనకు వచ్చిన ఫ్యామిలీ 4th హౌస్ అనమాట. అంటే మ్యారేజ్ అయినాక వచ్చేది 4th హౌస్, మనం పుట్టేది 2nd హౌస్ కుటుంబం కింద. కుజుడు ఏం చేస్తాడు, తన 4th ఆస్పెక్ట్తోనే, అంటే కుటుంబం లభించిన కుటుంబాన్ని, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ జాతకంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కుజుడు ఆస్పెక్ట్ చేసినప్పుడు ఆ 4th హౌస్ని డిసిప్లిన్తో కంట్రోల్ చేసి మీకు సంతోషాన్ని ఇస్తాడు. క్రమశిక్షణతో 4వ దృష్టితో ఆ భావాన్ని బాగు చేస్తాడు. ఇక్కడ చూసుకో ఎగ్జాంపుల్ చూడండి. కింద లగ్నం మిథునం తర్వాత కుజుడు 10వ ఇంట్లో ఉన్నాడు. కుజునికి 4th ఆస్పెక్ట్ అవుతుంది, మీకు లగ్నం మీద పడుతుంది. అంటే ఏంటి, ఈ జాతకానికి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కుజుడు 4వ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఈ జాతకుడు సర్జరీ తర్వాత హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది జాతకానికి. లగ్నం అంటే తనుభావం కదా. సో ఈ జాతకానికి సర్జరీ ద్వారా హెల్త్ ఇంప్రూవ్ చేస్తాడు. నెక్స్ట్ కుజునికి 8వ దృష్టి, అది శత్రునాశనం దృష్టి అంట అనమాట. కుజుడు 8వ దృష్టి ద్వారా శత్రువులను నాశనం చేస్తాడు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ మిథున లగ్నము, కుజుడు 10వ ఇంటి ఉన్నాడు. 8వ ఆస్పెక్ట్ ఎక్కడ వస్తుంది, 8th ఆస్పెక్ట్ ఇక్కడ 5th హౌస్లోకి వస్తుంది, పంచమంలో. పంచమం ఏంటి, మన పిల్లలు, సంతానం, ప్రమోషను, పేరు ప్రఖ్యాతులు, ఇంక చాలా ఉన్నాయి కాదు కదా. అంతా సంతానం బేసిక్గా. సో కుజుడు 10th హౌస్లో నుంచి 5th హౌస్ని ఆస్పెక్ట్ చేసుకుంటూ సంతానానికి కలిగే హానిని, సంతానానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులను నాశనం చేస్తాడు. అది చెప్పడం ఇక్కడ. ఇప్పుడు గురు ఉందండి, పంచమ స్థానం అంటే. పంచమ స్థానం అంటే మన పూర్వపుణ్యము, సంతానము, తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి. గురుని పంచమ దృష్టి తండ్రి తన బిడ్డలను ఆశీర్వదించినట్టు ఉంటుందన్నమాట. గురు పంచమ దృష్టి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, లగ్నం మిథున లగ్నము, గురుడు 3rd హౌస్లో ఉన్నాడు.
అక్కడి నుంచి ఫిఫ్త్ ఆస్పెక్ట్లో సెవెంత్ని చూస్తున్నాడు, అంటే భార్యను, స్పౌస్ని చూస్తున్నాడు. ఈ జాతకుడు భార్యను బిడ్డలాగా ట్రీట్ చేస్తుంటాడు, అంటే బిడ్డలాగా ప్యాంపర్ చేస్తాడు. ఫిఫ్త్ హౌస్ ఆస్పెక్ట్ ఇది. మన ఒక తండ్రి పిల్లల్ని ఎట్లా ప్యాంపర్ చేస్తాడో తన భార్యను ఎట్లా ట్రీట్ చేస్తాడు అనమాట. భార్యను కూడా పిల్లలాగా ట్రీట్ చేస్తాడు ఈ ఆస్పెక్ట్తో. భాగ్యస్థానము తండ్రిని, గురువును, భాగ్యాన్ని, అదృష్టాన్ని రిప్రజెంట్ చేస్తుందండి. గురువు తొమ్మిదో దృష్టితో తండ్రి వలె లేదా గురువు వలె ఆశీర్వదిస్తాడండి. ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. లగ్నం మిత్రుల లగ్నము, గురుడు 3వ ఇంటున్నాడు. 9th ఆస్పెక్ట్తో 11వ ఇంటిని చూస్తున్నాడు. 11వ ఇల్లు అంటే అన్న, తండ్రి, అంటే ఇక కానీ అంటే జాతకుని కంటే పెద్దవారు అన్నమాట. అన్న కానీ అక్క కానీ ఎవరైనా సరే. ఈ జాతకుడు ఏం చేస్తారంటే అన్నను కానీ అక్కను కానీ తండ్రిలా ట్రీట్ చేస్తాడు. అంటే వాళ్ళు ఏం చెప్తారు అనమాట, అంటే ఆజ్ఞాకారి అంటారు చూడండి. తండ్రి ఏం తండ్రిని ఎట్లా ట్రీట్ చేస్తాడో అదే రెస్పెక్ట్ అక్కకు కానీ అన్నకు కానీ ఇస్తుంటాడు అనమాట. ఇదే జరుగుతుంది. ఇప్పుడు గురుడు 11వ ఇంట ఉన్నాడు, మిథున లగ్నము. అక్కడి నుంచి 9th ఆస్పెక్ట్ సప్తమాన్ని చూపిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ, ఈ జాతకుడు భార్యను తండ్రిని ఎట్లా ట్రీట్ చేస్తాడో భార్యను ఎట్లా ట్రీట్ చేస్తాడు ఇక్కడ. అంటే ఏంటి, తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ఎట్లా పాటిస్తాడో భార్య ఏది చెప్తే అట్లా ఫాలో అవుతాడనమాట. యాక్చువల్గా భార్యను గాడ్ ఫాదర్ లాగా చూస్తాడనమాట. భార్య ఏది చెప్పినా తూచా తప్పకుండా తండ్రి చెప్పింది తూచా తప్పకుండా ఎట్లా పాటిస్తామో భార్య చెప్పింది కూడా తూచా తప్పకుండా పాటిస్తాడు ఈ జాతకుడు. ఎందుకంటే జూపిటర్ 7th ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ అనమాట. 9th ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ 7th మీద, అందుకోసం చేస్తుంటుంది. మూడవ భావం అంటే ఏంటి జనరల్, సోదరుడు, పరాక్రమం, బంధుగణము, సహాయం, ఇవన్నీ థర్డ్ హౌస్ వస్తాయి మీకు. శని 3వ దృష్టి వల్ల గణేషుని శిరస్సు తగిందంటారు. ఎందుకంటే అహంకార నాశనం చేశారనమాట. పరమశివుడు గణేషుని శిరస్సు అంటే గణేషుని అవతారం అంటే ముందనమాట, తల తెంచాకనే ఏనుగు శిరస్సు పెట్టారు కాబట్టి అది శని 3వ దృష్టి వల్ల అయిందంటారు. 3వ భావం పరాక్రమ భావం అండి. అందువల్ల ఆ కారకత్వానికి జాతకుడు సర్వశక్తి తన మొత్తం పరాక్రమం చూపిస్తుంటాడు అనమాట. అంటే సోదరులాగా, అంటే తమ్ముడులాగా సోదరుడు గారు. సో వాళ్ళని ట్రీట్ చేస్తారనమాట ఆ కారకులకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే కనుక మిథున లగ్నము, పంచమంలో శని ఉన్నాడు. శని 3వ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద పడింది. అంటే ఏంటి, జాతకుడు తన భార్యను జీవితంలో పైకి తేవడానికి సర్వశక్తులు ఒడ్డుతాడు, అంటే మొత్తం పరాక్రమం చూపిస్తాడు. ఆ భార్యకు అంత శక్తి లేకపోయి ఉండొచ్చు, అంత క్వాలిటీ లేకపోయి ఉండొచ్చు, అంత దానికి అంటే డెవలప్ కావాల్సిన అంత పర్ఫెక్షన్ లేకపోయి ఉండొచ్చు. కానీ ఈ జాతకుడు సమస్త శక్తులు ఒడ్డి భార్యను పైకి తీసుకొస్తాడు. ఇప్పుడు మన ఒక అన్న తమ్ముని ఎట్లా తీసుకొస్తాడో పైకి, ఇక్కడ అనమాట జాతకుడు కూడా తన సాటర్న్ తన 3వ దృష్టితోనే చూసినందువల్ల, సప్తమాధిపతిని చూసినందువల్ల భార్యను కూడా మొత్తం శక్తి అంతా సర్వశక్తులు ఒడ్డి జీవితంలో పైకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ ఇంకోటి చూసాం అనుకున్నాం. ఇక్కడ మిథున లగ్నం,
శని మూడో ఇంటి ఉన్నాడు. అక్కడి నుంచి మూడో ఆస్పెక్ట్ పంచమాన్ని చూస్తుంది. జాతకుడు పిల్లల్ని ఉద్ధరించడానికి కోసము, ప్లస్ తన ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి తన జ్ఞాన సముదార్జన కోసము ఉంటే సర్వశక్తులు ఒడ్డుతాడు. సో ఒక అన్న తన తమ్ముని ఎటు ట్రీట్ చేస్తాడో అట్లా ఈ జాతకుడు తన పిల్లల్ని కూడా, సంతానాన్ని కూడా తన తమ్ముళ్ళను ఆదరించినట్టు ఆదరిస్తాడనమాట. యాక్చువల్లీ శని కనుక శని నుండి తృతీయం కనుక తన స్వస్థానం అయితే కనుక శని ఆ స్థాన కారకత్వాలను వృద్ధి చేస్తాడండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ మిథున లగ్నము, శని అష్టమంలో ఉన్నాడు. అష్టమం నుంచి మూడో దృష్టితో 10వ ఇంటిని చూస్తున్నాడు. అంటే ఏంటంటే శని వృత్తికారకుడు. సో వృత్తిలో దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్ బ్రేక్ వస్తుంది, జాబ్లో కెరియర్లో ఫ్రీక్వెంట్ బ్రేక్ వస్తుంది. కానీ సమస్త శక్తి ఒడ్డి మొత్తం శ్రమ పెట్టి జీవితంలో పైకి రాని ట్రై చేస్తాడు, సక్సెస్ అవుతాడు. కానీ చాలా బ్రేక్స్ ఉంటాయి, హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్రేక్ ఉంటుంది, కెరియర్ బ్రేక్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా మొత్తం మీద చాలా కష్టపడి కెరియర్లో ఎదుగుతాడనమాట. చూడండి ఇంకో ఎగ్జాంపుల్. లగ్నంలో మిథున లగ్నము, శని అష్టమంలో ఉన్నాడు. అక్కడి నుంచి 10th ఆస్పెక్ట్ చూడండి, ఇక్కడ పంచమ స్థానానికి వస్తుంది. ఓకే, అంటే ఏంటి, ఈ జాతకుడు 5th అనేది ప్రమోషన్ అనమాట. అంటే ఈ జాతకుడు కర్మస్థానం, శని కర్మాధిపతి కదా. సో ఈ జాతకుడు తన వృత్తిలో డెవలప్ కావడానికి కోసం, ప్రమోషన్ కోసం, 5th హౌస్ ప్రమోషన్ కూడా, ప్రమోషన్ కోసం చాలా కష్టపడతాడు అన్నమాట, విపరీతానికి కష్టపడతాడు. ప్రమోషను, పేరు 5th హౌస్ పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి అన్నమాట, మీకు పాపులారిటీ కూడా వస్తుంది. సో దానికోసం విపరీతంగా కష్టపడతాడు. వృత్తిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి, ప్రమోషన్ తెచ్చుకోవడానికి ఈ జాతకుడు విపరీతంగా కష్టపడతాడు. రాశి దృష్టి అంటే జయమన పద్ధతులు ఎక్కువ వాడతారండి దీన్ని. రాశి దృష్టి ఎప్పటికుంటుంది. గ్రహ దృష్టి అనేది అది టెంపరవరీ, అంటే ఓన్లీ గ్రహ దృష్టి అనేది డిజైర్ అనమాట, మన కోరిక చూపించడం, ఆ గ్రహం యొక్క కోరిక అది. రాశి దృష్టి మాత్రం పర్మనెంట్గా ఉంటుంది అనమాట మీకు అది. ఇప్పుడు రాశులు 3 రకాలండి: చర, స్థిర, ద్విస్వభావ. చరరాశులు ఎప్పుడు తన పక్క ఉన్న స్థిర రాశిని తప్పించి స్థిర రాశులను చూస్తుంది. స్థిర రాశులు తన పక్క ఉన్న చరరాశిని తప్పించి మిగిలిన చరరాశిని చూస్తుంది. ద్విస్వభావ రాశులు మిగిలిన ద్విస్వభావ రాశిని చూస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చూసుకునే కనుక ఏరీస్ అనుకోండి, ఇప్పుడు మేషరాశి చరది. అదేం చేస్తుంది, పక్కన ఉన్న స్థిరను వదిలిపెట్టేసి పక్కదాన్ని వృషభం వదిలేసి ఇప్పుడు చూడండి మిగిలిన స్థిర రాశులను చూస్తుంది. అట్లాగే స్థిర తన పక్కన ఉన్న చరరాశిని వదిలిపెట్టి మిగిలిన చరరాశిని చూస్తుంది. ద్విస్వభావం చూస్తుంటే తనున్న మిగిలిన 3 ద్విస్వభావాలను చూస్తుంది. కాబట్టి ఇది జనరల్గా జెమిని పద్ధతిలో చూస్తామండి మనం జనరల్గా. థ్యాంక్ యూ.